రైతులకు నిరుటి కంటే ఎక్కువ యూరియా సరఫరా వ్యవసాయ శాఖ సంచాలకుడు బి గోపి. ఇక ఇదొక విచిత్రకరమైన వ్యవస్థ. నిన్న ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశం వీడియో ఏర్పాటు చేసి యూరియా బ్రహ్మాండంగా ఉన్నది, యూరియా కొరత లేదు, యూరియా అందించడంలోనే అధికారులు వైఫల్యం చెందుతున్నారు, కలెక్టర్లందరూ ఉదయం 7 గంటల నుంచే క్షేత్రస్థాయికి వెళ్ళండి, యూరియా నిల్వల బోర్డులు పెట్టండి, యూరియా సరిగ్గా అందేటట్టు చూడండి. ఈయనేమో చెప్తున్నాడు, యూరియా అందట్లేదని రైతులు క్యూలో చెప్పులు పెట్టి నిలబడుతున్నారు, ఎండలకు భోజనాలు చేయకుండా నిలబడుతున్నారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారో మాకు కావాల్సింది ఇవ్వాలంటారు. వాళ్ళు 4 బస్తాల యూరియా కావాలంటే 1 బస్తా యూరియా ఇచ్చి సాల్పో ఇప్పటికే ఎక్కువ ఇచ్చినా ఈయన ఏదో పెద్ద దయా దాక్షిణ్యము ఈయన ప్రకటించి వాళ్ళ జీవితాలలో ఎక్కడ లేని సహాయం చేసినట్టు ఈయన ఫీల్ కావడము, ఆ వ్యవసాయ అధికారి ఫీల్ కావడము, రైతులు ఇబ్బందులు పడము, ఇవన్నీ రోజు ఏరియా ఎక్కడైనా యూరియా దొరకట్లేదని బోర్డులు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో అసలు యూరియా మేము ఇచ్చాము అని కేంద్రం వాళ్ళు చెప్తారు, కావాల్సినంత ఇచ్చినామని. రాష్ట్రం వాళ్ళు ఏంది యూరియా దొరకట్లేదు, యూరియా లేదు అని, యూరియా లేవు నో స్టాక్ బోర్డులు అని పిఎస్సీలలో పెడతారు. రైతులు ఆందోళన చెందుతుంటారు. ఇవన్నీ జరుగుతుంటే ఈయన చెప్పే మాట ఎట్లున్నా చూడు, పోయినసారి కంటే 18% ఎక్కువ యూరియా సరఫరా చేశారట. అంటే రైతులు యూరియా తీసుకుపోయి బుక్కుతున్నారా? అవేమన్నా పేలాలు పుట్టినారా? ఓ దిక్కు నీళ్ళే లేవు, వర్షాలు సమయానికి పడట్లేదు, యూరియా కోసం తిప్పలు పడుతుంటే గత ఏడాదే భారతదేశంలో 2.53 లక్షల టన్నుల ధాన్యాన్ని మనం ఉత్పత్తి చేసినాము. మరి ఈసారి ఈయన చెప్పిన దాని ప్రకారం 18% ఎక్కువ అంటే దాదాపుగా ఆ 3 కోట్ల లక్షల టన్నులు 3 కోట్ల టన్నులు ఈసారి ధాన్యం ఉత్పత్తి కావాలి. అవుతుందా? చెప్పే దమ్ము ఉన్నదా? ధైర్యం ఉన్నదా? భరోసా ఉన్నదా? 18% ఎక్కువ సరఫరా చేశాము అని సంచాలకులు చెప్తారు. ఎక్కువ ఎవరికి సరఫరా చేశారు? ఏమో మీరు చేశారేమో, అవి ఎక్కడ పోతున్నాయి? లబ్ధిదారులకు పోతున్నాయా? లేకపోతే బాంబులు తయారు చేయడానికి పోతున్నాయా? లేకపోతే ఇంకో సంఘ విద్రోహక కార్యక్రమాలు తయారు చేయడానికి వెళ్తున్నాయా? అవి చూసుకోవాల్సింది మీరే కదా. ఆల్రెడీ అవి చెప్తున్నారు, యూరియా తప్పుదారి పడుతుంది, సంఘ విద్రోహక కార్యక్రమాలను చేయడానికి యూరియాని వాడుతున్నారు, సారాయి కాయడానికి యూరియాని వాడుతున్నారు, బాంబులను తయారు చేయడానికి యూరియాని వాడుతున్నారు, తప్పుదారి పడుతుంది. మరి సంచాలకులు అనే వాళ్ళు యూరియాని ఇస్తే సరిపోతుందా? అవి లబ్ధిదారులకు చేరిందా? ఏ పిఎస్సికి వెళ్ళాల్సింది ఆ పిఎస్సికి వెళ్ళిందా? పిఎస్సి నుంచి అక్కడ పోయినాయా? ఈ రిపోర్ట్లు తెప్పించుకోరా? తాంబూలాలు పంచాము తన్నుకు సావండి. ఇదేనా పద్ధతి? ఇదేనా జవాబుదారితనం? ఇదేనా బాధ్యత? మరి ఇది కాదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో 18% ఎక్కువ అయితే రైతులు అబద్ధాలు చెప్తున్నారా? అంటే ఈరోజు రైతుల్ని తప్పుపట్టే కార్యక్రమం జరుగుతుందా ఈ ప్రభుత్వంలో? రైతుల్ని దోషులుగా మారుస్తున్నారా? రైతులు యూరియా తీసుకోలేదని అంటున్నారా? అదేమన్నా అన్నామా తినడానికి? రైతులే దొరికిరా అబద్ధాలు, వాళ్ళని దొంగలు అబద్ధాలు కోరులుగా తయారు చేయడానికి? ఇది నిజము అయితే 18% నిజమే అయితే ఈ 18% ఎక్కువ ఇచ్చినా కూడా ఇంకా ఈ యూరియా కొరత ఎందుకు ఉన్నదని మీరు ఏమైనా లెక్కలు చెప్పగలరా? ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 18% రైతులు ఎక్కువయ్యారా? 18% వ్యవసాయం ఎక్కువైందా? ఎక్కువైనా మీరు పంపిన దానికి మీరు పంచిన దానికి ఎక్కువైన దానికి అది సమానం కావాలి. కొరత ఎందుకు ఏర్పడుతుంది? కొరత ఏర్పడుతుంది అంటే డిమాండ్ సప్లై సమానం లేనప్పుడు కొరత అంటారు. ఇది ఎకనామిక్ బేసిక్ ఫండమెంటల్ రూల్. డిమాండ్ అండ్ సప్లై అంటారు. ఎంత డిమాండ్ ఉంటే అంత సప్లై ఉంటే, డిమాండ్కి తగ్గ సప్లై ఉంటే దాన్ని కొరత అనరు. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఆ వచ్చిన మధ్య గ్యాప్ ని కొరత అంటారు. ఈ రోజు యూరియా కొరత ఉన్నది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. ఈ యూరియా కొరత రాకుండా లబ్ధిదారులకు అందాలి అని అంటున్నారు. ఆ యూరియా గోడౌన్లలో ఉన్నదా, అధికారుల ఇళ్లలో ఉన్నదా, అక్రమార్కుల జేబులలో ఉన్నదా తేల్చాల్సింది ప్రభుత్వం, రైతులు కాదు. ఆ 18% అధికం ఎక్కడ ఇచ్చారు అనేది ఈరోజు సంచాలకులు చెప్పాలి. అక్కడ కూర్చొని రిపోర్ట్ల మీద ఇచ్చాము అని ఒక తప్పుని పదే ప్రచారం చేయడం వల్ల అది ఒప్పు అవుతుంది, ఒక అబద్ధాన్ని పదే ఒల్లవేయడం వల్ల అది నిజమవుతుంది అన్న ఈ ఆలోచన మారాలి. అధికారులకు జవాబుదారీతనం ఉండాలి. ప్రజల్లో సంక్షేమం పెంచే విధంగా వాళ్ళ ఆలోచన ఉండాలి. ఈ 18% పెంచామని చెప్పే ముందు ఈ 18% పెరిగిన ఈ కొరత ఎందుకు వస్తుంది అని కింది అధికారులను తీసుకొని బెత్తం పట్టుకుంటే అసలు విషయం బయటకు వస్తుంది. మరి అప్పుడు అరే ఈ అధికారి సూపర్ అని అంటారు. కానీ ఏదో అంకెల గారడి చేసి 18% అది కొరత 18% అధికంగా ఇచ్చామని అసలు కేంద్రం ఇప్పటివరకు చెప్పిందా? మీకు ఈసారి రావాల్సిన యూరియాలో ఆల్రెడీ 40% కోత పడిందని మీరే చెప్తున్నారు. 40% కోత పడితే 18% అధికంగా ఎట్లా ఇస్తారు? అసలు చెప్పడానికి మీ లెక్కలకు ఏమైనా పొంతనుందా? మీరు చెప్పిన లెక్కలే కేంద్రం నుంచి యూరియా రావట్లేదు, కేంద్రంలో ఎంపీలుగా ఉన్న వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు యూరియా రావడానికి సహకరించాలని ఇదే ప్రభుత్వము ఆ బీజేపీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నది. కేంద్రము ఇవ్వడం లేదు, ఏ సీజను రావాల్సిన సరుకు ఆ సీజన్లో రావడం లేదు అని. మరి మీరేం చెప్తున్నారు?
సరుకు వచ్చింది 18% అధికం, కేంద్రమే 18% అధికంగా ఇవ్వలేదు, ఇంకా మీరు తయారు చేసిరా యూరియాని? సంచాలకులు డైరెక్టరేట్లో తయారు చేసి పంపిస్తున్నారా 18% యూరియాని? ఇది ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా రైతులను ఇంతకుముందే రైతులను తప్పుపట్టారు అనేక విషయాల్లో. ఇప్పుడు మళ్ళా వాళ్ళే 18% పెంచినా కూడా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. యూరియా తీసుకోలేదంటారు. వాళ్ళకు పని లేక యూరియా ఇచ్చినా కూడా యూరియా షాపుల ముందు నిలబడుతున్నారు. ఇది ఈయన ఉద్దేశం ఇప్పుడు. సో ఇట్లా ఉన్నది.